హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేము విజయవాడ వెళ్ళామని చెప్పాను కదా! ఇది పార్ట్ 3 అండి. ఇంకా పార్ట్ 3 మేము ఎక్కడికెళ్ళామంటే, ఇంకా అక్కడ పానకాల నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్‌కెళ్ళాము. పైన ఒక టెంపుల్ ఉంటుంది. కింద ఒక టెంపుల్ ఉంటుంది. నేను చూపిస్తున్నాను చూడండి. పైన గుట్ట పైన ఉంటుంది ఈ టెంపుల్. మేము పైకెళ్ళాం కానీ తొందరగా వెళ్ళిపోయాము. ఎందుకంటే క్లోజింగ్ టైంకి వెళ్ళాము. లాస్ట్ మాకే ఇంకా దర్శనము. అక్కడ 5 o'clock వరకు మొత్తం క్లోజ్ చేసేస్తారంట. 4 5 ఎగ్జాక్ట్లీ నాకు టైం గుర్తులేదు. జస్ట్ 4 5 ఆ టైంలో మొత్తం క్లోజ్ చేసేస్తారు. అనగానే ఇంకా మేము ఫాస్ట్గా వెళ్ళాము. లాస్ట్ మాకే ఇంకా దర్శనం అయ్యింది. అక్కడ నరసింహస్వామికి ఇట్లా మనం పానకం మన పోస్తే స్వామి ఇట్లా ఒక గుట్టకేస్తారంట. ఇట్లా గుట్టకేసిన సౌండ్ వస్తుంది అని చెప్పారు. ఇంకా మేమేం వేపేయలేదు, మాకు ఆల్రెడీ టైం అయిపోయింది. మేమే లాస్ట్ దర్శనం చేసుకున్నాం కదా. ఇంకా కిందికి వచ్చాము. కింద కూడా టెంపుల్లో దర్శనం చేసేసుకున్నాము. ఈ గోపురం చూశారు కదా, నేను చూపిస్తాను చూడండి. ఈ గోపురం చాలా ఎత్తైన గోపురం అండి. ఇక్కడ పెద్ద గోపురం ఉంది. ఇంకా లోపల ఏం వీడియోస్ తీయలేదు, అందుకే తీయలేదు. లోపల రాజ్యలక్ష్మి అమ్మవారు టెంపుల్ ఉంది. అమ్మవారు చాలా బాగా అలంకరణ చేశారు. చాలా బాగా చేశారు అలంకరణ అయితే. ఇంకా అక్కడ నుంచి దర్శనం చేసుకొని ఇంకా మేము సిటీకి వెళ్ళాము. విజయవాడ సిటీ వ్యూ చూడనీకి. ఎందుకంటే ఇక్కడ మా హస్బెండ్ ఇక్కడ చదువుకున్నారంట కొన్ని రోజులు. అతని కాలేజ్కి వెళ్ళాలనిపించింది, ఒకసారి చూడాలి అనిపించింది. కానీ వెళ్ళాము. అక్కడ కాలేజ్ ఏం లేదు, తీసేశారు మొత్తం. ఆ ప్లేస్లో ఒక అపార్ట్మెంట్ కట్టారు. ఇంకా ఫుల్గా విజయవాడ అంతా తిరిగేసి ఇంకా రిటర్న్ అయ్యాము. ఇంకా ఇంటికి రిటర్న్ అయ్యాము. యాక్చువల్లీ అయితే మేము లంచ్ చేశాక మోపిదేవి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. బట్ ఆ వెళ్ళే రూటే ఒక 2 hours పట్టింది. లాస్ట్ ఇయర్ మేము వెళ్ళాము. అది 60 కిలోమీటర్సే చూపించింది కానీ రోడ్ అసలు బాగాలేదు. అందుకే మాకు 2.5 hours పట్టింది. ఇంకా వెళ్ళేసరికి చీకటి అయిపోయింది లాస్ట్ టైం వెళ్ళేసరికి. అందుకే ఇంక ఇప్పుడేం ప్లాన్ చేసుకోలే, సిటీలో ఉన్నే తిరిగేసి ఇంకా వెళ్దాం అనుకున్నాం. మోపిదేవి టెంపుల్ వచ్చేసి కృష్ణా డిస్టిక్లో ఉంటుంది. విజయవాడ నుంచి 60 కిలోమీటర్సే. బట్ వెళ్ళే మార్గం చెప్పాను కదా చాలా దారుణంగా ఉంటుందని. వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది. ఇంకా నాగమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది. ఒక చెట్టు ఉంటుంది, దానికి ఆ చెట్టుకు ముడుపులు కడితే కోరికలు నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు. లాస్ట్ ఇయర్ నేను కూడా ముడుపు కట్టాను.